షాలోమ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెషువా మెస్సియా నామములో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప వలన అందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. ఈ దినమంతా దేవుడు తన కృపను మనకు తోడుగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునందు పిల్లరా, దావీదు కీర్తనకారులు రాసిన 103వ దావీదు కీర్తన 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది: ఆయన కృప యుగ యుగములు నిలిచును. ఆయన కృప యుగ యుగములు నిలిచును. ఆయన కృపకు లిమిట్ అనేది లేదు, ఇక్కడ ఒక టైం అనేది లేదు. ఆయన కృప యుగాలు యుగాలు. కేవలము ఆయన ఉచితమైన కృప ద్వారానే మనం రక్షణ పొందామని లేఖనం ద్వారా మనం చూస్తున్నాము. మన నీతిని బట్టి కాదు మనం రక్షణ పొందుతా, కేవలము దేవుని నీతిని బట్టి, ఆయన నీతిని బట్టి మనము ఆయనకి ప్రియమైన పిల్లలుగా పిలువబడుచున్నాము, విశ్వాసులుగా ఉన్నాము. ఈ యొక్క మాటలు చూస్తే కనుక ఆయన కృప యోగ యోగములు నిలిచును. అవును ప్రియరా, ప్రతి క్షణం ప్రతి దినం కూడా మనము కేవలము ఆయన కృప మీదే ఆధారపడి ప్రతిదీ కనుక ఆయన వైపు చూస్తూ ఉంటే, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉంటే కనుక అంతకు మించిన ఆనందము, ఆత్మీయ ఆనందం ఈ లోకంలో మరొక దానిని మనము చూడలేము. దాని ద్వారానే మనకి సమాధానము కలుగుతుందనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. కేవలం దేవుని స్తుతించట్లో, దేవుని ఆరాధించట్లో యొక్క ఆనందాన్ని మనం పొందుకుంటే దాని ద్వారానే మనం సమాధానాన్ని పొందుకుంటాం. అయితే ఇక్కడ ఈ మాటను చూస్తే కనుక ఆయన కృప యోగ యోగములు నిలిచును, లిమిట్లెస్, దానికి లిమిట్ అనేది లేదు. దావీదు కీర్తనకారుడు రాసిన 25వ కీర్తన 10లో చూస్తే, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొనే వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములైనవి. మరి ఎవరికండి కృపాసత్యాలు, ఎవరికి తోడుగా అని ఆలోచన చేస్తే కనుక ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనములు ఎవరైతే గరుకుండా, అనగా ఫైనల్గా చూసుకుంటే కనుక ఆయన మాటకు ఎవరు లోబడుతున్నారో, ఆయన మాటకు ఎవరు విధేయులే ఉన్నారో వారికే. చూడండి, ఆయన నియమించిన శాసనములను గైకొనే వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములైనవి. అంటే ఆయన మాటకు లోబడితే అంతా కృపే, కృపాసత్యాలు అంతా కృపే. మన జీవితంలో మనం ఆశించిన దానికంటే సమాధానము, శాంతి, నెమ్మది ఇవన్నీ కూడా మనం పొందుకోగలుగుతాం ఎప్పుడంటే ఆయన మాటకు ఎప్పుడు విధేయత చూపము. ఆయన మాటకు విధేయత చూపమంటే మన యొక్క నడతంతా కూడా ఆ యొక్క నీతిని, న్యాయమును, యథార్థతను అనుసరించి ఉంటుంది. మరి నీతి, న్యాయ, యథార్థతను అనుసరించి నడిచేవాడికి ఇంకా పాపం ఎక్కడిదండి? కాబట్టి పాపం లేకుండా ఉంటే అదే సమాధానపు స్థితి. చూడండి, పాపం చేసేవారి బ్రతికి ఎప్పుడు కూడా ఏదో కంగారు, అయ్యో ఎవరన్నా చూసారేమో, ఎవరన్నా చెప్తున్నారేమో, ఎవరన్నా ఏదైనా అనుకుంటారేమో, ఇవే ఆలోచనలతో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉంటారు. అయితే ఈ యొక్క పాపపు భీతి లేని వారు, అనగా నీతిని అనుసరించి ఎవరైతే నడుస్తున్నారో ధైర్యముగా, నేను కలిగి ఉన్న దేవుడు, నా దేవుడు జీవము గల దేవుడు అని చెప్పి ఎంతో ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటారు. కాబట్టి పాపం మనల్ని కృంగదీస్తుంది, పాపం మనల్ని చీకటిలోకి ఇంకా అగాధంలోకి తీసుకుపోతారు. కాబట్టి మనము ఇంకా ఆ యొక్క పాపపు ఆలోచనలతో ఉన్నట్లయితే వాటిని విడిచిపెట్టి ఈరోజు దేవుని యొక్క వెలుగులోకి రావాలని ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చూస్తే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితనో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి, సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, ఈ 3 వచనంలో కూడా మొదటి వచనంలో అయితే ఆయన కృప యోగయోగములు నిలిచును, 2వ వచనంలో అయితే ఆయన నియమించిన శాసనములను గైకొనే వారి విషయంలో యెహోవా త్రోవలన్నీయు కృపాసత్యములైనవి, 3వ దాంట్లో అయితే సదాకాలం మీతో కూడా ఉన్నాను. అవును, ఆయన మన కొరకే, ఆయన ప్రేమ మన కొరకే. ఆయన కొరకు ఏమీ కాదు, ఆయన ఏమీ ఆశించి మనకి కృప చూపట్లేదు, ఆయన ఏమీ ఆశించి మనల్ని దీవించట్లేదు. కేవలం మన అందరము కూడా ఈ లోకపు, ఈ పాపపు యొక్క స్థితి నుండి విడుదల పొంది పరిశుద్ధత, పవిత్రత కలిగి ఆయన నిత్య రాజ్యానికి వారసులం అవ్వాలి. ఆ యొక్క మండుచున్న అగ్నిగోణం నుండి విడుదల కావాలి, నరకంలోనికి వెళ్లకుండా ఆ యొక్క పరలోకంలో మనము స్థిరపరచబడాలని తండ్రి దేవుడు మన ఎడల చిత్తశుద్ధి కలిగి ప్రణాళిక కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన చిత్తం అనుసరించి మనం బ్రతుకుదాం, ఆయన చిత్తంలోకి లోబడదాం, ఆయన శాసనములను గైకొందాం, ఆయన మాటకు విధేయత చూపి ప్రేమైన పిల్లలుగా, ఆయన కృపకు పాత్రలుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతున్నాను. ఆయన వాక్యం చదవండి, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం లేఖనములు చదివి ఆ యొక్క విషయంలో ధ్యానించి గ్రహించి వాక్యానుసారమైన జీవితం జీవించి ఆయనకి ఇష్టమైన పిల్లగా ఉందాం. అట్టి కృప దేవదేవుడు మన అందరికీ దయచేయను గాక. ఆమేన్.
పరిశుద్ధుడ మహోన్నతుడ మా కన్న తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన నీ కృప నిత్యము ఉంటుందని, యుగయుగములో ఉంటుందని, ఎప్పుడు మాతోనే ఉంటుందని అనగా ప్రభువా, మీరు ఎప్పుడు కూడా మా యొక్క తండ్రి ప్రభు స్థితి గురించి, మా యొక్క మంచి పవిత్రత గురించి, మా యొక్క తండ్రి ప్రభు నిత్యరాజ్యంలో వారసత్వం గురించి ఆలోచిస్తూ ఆయన మా నీతిని బట్టి కాక మీ నీతిని బట్టి మమ్మల్ని రక్షించారు, మమ్మల్ని స్వస్థపరిచారు, మమ్మల్ని బలపరిచారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ విన్న వాక్యం ద్వారా తండ్రి ప్రభు నాయన నీ కృపను మీరు మా మీద చూపుతున్న కృపకు ప్రతిఫలంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా పవిత్రమైన హృదయం కలిగి తండ్రి ప్రభు నీతి కలిగి జీవించే కృపను దయచేయమని విన్న వాక్యంను బిడ్డల హృదయాలు ఫలింపజేసి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు మెస్సీ నామములో ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలు.